మహిమపరిచినటువంటి నీ ప్రియా పిల్లల్ని మీరు దీవించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్తుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. సమస్తమును నిశ్చిత ప్రకారంగా మీరే ముందుకు తీసుకెళ్ళమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఓకే, నిన్నటి దినాన మనము 11, 12 వచనాలు చూసుకున్నాము. ఓకే, 12వ వచనంలో నిన్నటి దినాన ఎవరైతే మీట్లో ఉన్నారో వాళ్ళు 12వ వచనం ఎవరికి ఏ విధంగా అర్థమైంది ఒక ఇద్దరు చెప్పండి. చెప్తే మనం ముందుకెళ్దాము. 12వ వచనంలో మీకు ఎలా అర్థమైంది? 12వ వచనంలో ఉన్నటువంటి నపుంసకులు ఎంతమంది? నపుంసకులను మనము ఎలా ట్రీట్ చేయాలి? నపుంసకులు 3 రకాలు. వారికి కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందని చెప్పేసి రాత్రి కాలం ముందు ఇవాళ విన్నాను యూట్యూబ్ లో. ఒక వ్యక్తిని హింసించడం గానీ చంపడం గానీ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు ఎస్, ఆ పాయింట్ మెయిన్గా మనకు కావాల్సింది ఇది. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే, చెప్పిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సరే, ఈరోజు 13 నుండి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు 13వ వచనం చదవండి ఎవరైనా. అప్పుడు ఆయన చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచుక వారిని నా ఎద్దుకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. ఓకే సిస్టర్, చాలు. ఒక్క నిమిషం, ఫోన్ ఉన్నది అలా. ఓకే, నా వాయిస్ అందరికీ వినిపిస్తుందా? కట్ అయిందిరా. ఓకే ఓకే, సరే. ఒకసారి 13వ వచనం చూడండి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయెను. ఓకే, 13 నుండి 15 వరకు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ టైంలో కొంతమంది చిన్న పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మ వాళ్ళని తీసుకొని వస్తే ఈ శిష్యులు ఆటంకపరుస్తున్నారు. ఏంటిదంటే ఆయనకు యేసు ప్రభుకు టైం లేదు, ఆగండి, మీరు ఇప్పుడే వస్తున్నారా అనేసి కొంతమంది సేవకుల దగ్గర అటెండర్స్గా కొంతమంది ఉంటారు. సేవకుల దగ్గర కొంతమంది అటెండర్స్ ఉంటే ఎక్కువ మంది ప్రార్థన చేయించుకోవడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అటెండర్స్ ఏం చేస్తారంటే ఆగండి, కొద్దిగా ఆగండి, అంటే ఇప్పుడే అయ్యగారు ఇప్పుడే వచ్చారు, ఇంకా ఇప్పుడు చాలామంది ఉన్నారు, లైన్ కట్టండి, క్యూ కట్టండి అనేసి కొంతమంది ఆపుతూ ఉంటారు. అట్లా ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్య విధానం అంతా మీ అందరికి తెలుసు. ఆయన ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ కొన్ని కోట్ల మంది, వేల మంది, అక్కడ ఊర్లో ఎంతమంది జనాభా అయితే ఉంటారో ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు నార్మల్గా ఒక సేవకులు వస్తే ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళు మాత్రమే వెంబడిస్తారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన ఒక ఊరికి వెళ్ళినా, ఆయన ఒక ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెళ్ళిన ప్రాంతంలో అక్కడున్న ప్రదేశాలు, అక్కడ ఉన్నటువంటి ఆ జనాలు మొత్తము ఆయన చుట్టూ మనకి బెల్లానికి చీమలు ఈగలు ఏ విధంగానైతే ఆలుతాయో ఆ విధంగా ఆయన చుట్టుకునేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకనంటే వాళ్ళకు ఏదైనా అనారోగ్యం ఉన్న స్వస్థత పొందడం కొరకు. కొంతమంది అయితే ఆయన దేవుడు అని అంగీకరించి ఆయన ద్వారా దీవెనలు తీసుకుంటే మా పిల్లలకి మంచి జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేసి కొంతమంది. అలా అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు చర్చికి అందరూ వస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశం చేత వస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా అక్కడికి ఆ చిన్నపిల్లల్ని తీసుకొచ్చినటువంటి ఉద్దేశం ఏదైనప్పటికీ దేవుడు మాత్రం చెప్తున్నటువంటి మాట ఏంటంటే చిన్నపిల్లల్ని మీరు చిన్నపిల్లల్ని ఆటంకపరచకూడదు. వాళ్ళదే పరలోక రాజ్యము అంటే మరి మనది కాదా? అంటే ఓన్లీ వాళ్ళే పరలోకానికి వెళ్తారా అని మనం వెళ్ళామంటే అలా అని కాదు. ఏంటంటే చిన్నపిల్లల మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనందరూ కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని మనందరికీ వరకే సిద్ధపరిచాడు. కాకపోతే ఎందుకు ప్రత్యేకంగా వాళ్ళను ఉద్దేశించి చెప్పాడు అంటే చిన్నపిల్లల్లో కపటమైనటువంటి మనసు, చిన్నపిల్లల్లో
కోపం, కక్ష, కుతంత్రం ఇవన్నీ కూడా ఏం ఉండదు. వాళ్ళ స్వచ్ఛమైన మనసు, మంచి మనసు గనుక అటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి చేరుకుంటారు. కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళని ఆటంకపరచకూడదు అనేసి వాళ్ళ మీద చేతులు పెట్టేసి ప్రార్థన చేసి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. 16వ వచనం చూసినట్లయితే 16వ వచనం నుండి చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు 13 నుండి 15 వరకు మనకి పరలోక రాజ్యానికి చేరుకోవాలి అని అంటే చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనకు చాలాసార్లు దేవుడు పోల్చి చెప్తా ఉంటాడు చిన్నపిల్లలతో. కాబట్టి చిన్నపిల్లల మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటేనే నిత్య జీవానికి చేరుకోగలం. చిన్నపిల్లల లాంటి మన పెద్దవాళ్ళం కదా, చిన్నపిల్లలాగా మనస్తే ఎలా కలిగి ఉంటాము అనేసి మీకు డౌట్ వచ్చి ఉండవచ్చు. కానీ అంటే చిన్నపిల్లలాగా చేష్టలు చేయమని చెప్పట్లే, కాకపోతే మనసు అలా ఉండాలి. మనసు చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు 2 ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నా కూడా మరలా కొద్దిసేపటికి వెంటనే పోయి వాళ్ళిద్దరే కలుసుకొని వాళ్ళిద్దరే చక్కగా ఆడుకుంటారు. అంటే వాళ్ళు కొట్టుకున్నాం కదా అనేటువంటి మనసు వాళ్ళలో ఉండదు. అదేవిధంగా మనలో కూడా అలా చిన్నపిల్లల లాంటి మనసు, ఒకవేళ గొడవ ఏదైనా కూడా వెంటనే మర్చిపోవడం, మరలా కలిసిపోవడము, అలా ఏంటంటే స్వచ్ఛమైన మనసు, మన హృదయం అనేది దేవుడు కోరుకున్న విధంగా ఉండాలి వాళ్ళలాగా. అలా అయితేనే మనం నిత్య జీవానికి చేరుకోగలము. అది మనము నిత్య జీవానికి చేరుకోవాలంటే చిన్నపిల్లల లాంటి మనసును మనం కలిగి ఉండాలి. 13 నుండి 15 వరకు. 16వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, ఎవరైనా చదవండి 16వ వచనము. కరెంట్ ఒక్క నిమిషం ఇట్లా పట్టుకో. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచి పోయెను. ఓకే, 13 నుండి 15 వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, చిన్నపిల్లల్ని యేసుక్రీస్తు యొద్దకు తీసుకొచ్చినప్పుడు అక్కడ కొంతమంది, ఇప్పుడు మనకి నార్మల్గా చర్చెస్లోనైతే అటెండర్స్ ఏ విధంగానైతే ఉండి కొంతమంది అంటే ఎక్కువ మంది ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మ్యూట్లో పెట్టేసుకోండి. అత్తమ్మ మ్యూట్లో పెట్టేసుకోండి. వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అంటే కొద్దిసేపు ఆగండి అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ శిష్యులు, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ సువార్తను ప్రకటించినా కూడా అక్కడ తండోపతండాలుగా అంటే చాలా మంది, ఎక్కువ మంది, ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు నార్మల్గా మన సేవకులైతే ఏ ప్రదేశానికి అయితే వాళ్ళు వెళ్తారో ఆ ప్రదేశంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇన్వైట్ ఎవరైనా అయితే చేస్తారో వాళ్ళు మాత్రమే సువార్త అంటే అక్కడ మీటింగ్కి వస్తారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళిందంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే కదిలి అక్కడికి వచ్చేవాళ్ళు. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ఆ చిన్న పిల్లల్ని చూసి శిష్యులు ఏమన్నారంటే, కొంచెం ఆటంకపరిచారు, మీరు కొంచెం బాగండి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని అంటే అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆ చిన్న పిల్లల్ని మీరు ఆటంకపరచకూడదు అనేసి వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పరలోక రాజ్యం వారిదే అనేసి దేవుడు ఎందుకు ఈ యొక్క వచనాల్లో చెప్పాడు అని అంటే, ఇప్పుడు పరలోక రాజ్యం వారిదే అంటే మనది కాదా అని అలా కాదు. ఏంటంటే చిన్నపిల్లలకు ఉన్నటువంటి మనసు మనం కలిగి ఉండాలి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు అంటే, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఏదైనా గొడవ వచ్చి కొట్టుకున్నారనుకోండి, మరలా ఏం చేస్తారు, వాళ్ళిద్దరే చక్కగా కలిసేసి మళ్ళీ ఆడుకుంటారు. ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా కూడా వాళ్ళే మంచిగా చక్కగా మళ్ళీ ఆడుకుంటారు. కానీ నేను ఇంతకుముందు మన ఇద్దరం కొట్టుకున్నాం కదా అనేసి కోపాలు తాపాలు ఏం పెట్టుకోరు మనసులో. అదేవిధంగా మన మనసు కూడా ఆ విధంగా స్వచ్ఛంగా ఉండాలి. మన మనసులో ఎటువంటి కల్మషము ఇవన్నీ కూడా ఉండకూడదు. వాళ్ళ యొక్క మనసు, చిన్నపిల్లల మనసు ఏ విధంగా ఏదో ఉంటుందో ఆ విధంగా మనం ఉంటేనే నిత్య జీవానికి చేరుకోగలం. మనకు 13 నుండి 15 వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, చిన్నపిల్లలకి నిత్య జీవాన్ని దేవుడు చెప్పాడు. కాబట్టి మనము కూడా నిత్య జీవానికి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మనము కూడా చిన్నపిల్లల లాంటి మనసును కలిగి ఉండాలి అనేది మనము 13 నుండి 15 నేర్చుకోవాలి. 16వ వచనం ఎవరైనా చదవండి. 16వ వచనం ఎవరైనా చదవండి. ఇదిగో 16వ వచనం ఎవరైనా చదవండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఓ మంచి కార్యం చేయలేనని ఆయనను అడిగెను. అందుకాయన మంచి కార్యంను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడెక్కడో? నీవు జీవంలో ప్రవేశింప గోర్న ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయ. చాలు 13 నుండి 15 వరకు మనము కూడా చిన్నపిల్లల లాంటి మనసు కలిగి ఉంటేనే మన నిత్య జీవానికి చేరుకోగలము అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు, చిన్నపిల్లలదే నిత్య జీవం అని చెప్పాడు. చిన్నపిల్లల్ని ఆటంకపరచకూడదు. వాళ్ళే నిత్య జీవం ఎందుకు చెప్పాడు అంటే, మనము అంటే చిన్నపిల్లల లాంటి మనసు మనం కూడా కలిగి ఉంటే మనం కూడా చేరుకుంటాము. అటువంటి మనసు మనలో లేకపోతే మనం వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి మనము చిన్నపిల్లల లాంటి మనసు కలిగి ఉండాలి.
ఉండాలి. ఈ యొక్క 13 నుంచి 15 వచనాల వరకు మనం నేర్చుకోవాలి. అలా అయితేనే మనం నిత్య జీవానికి చేరుకోగలం. 16వ వచనాన్ని చూస్తే, ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడు నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావో? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, అయితే అక్కడ యేసుక్రీస్తు వార్త ప్రకటిస్తున్నటువంటి టైంలో ఒక యవనస్తుడు వచ్చేసి అడుగుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. నేను నిత్య జీవం అంటే ఏంటిదంటే నిత్యం జీవించేది ఏంటిదంటే పరలోక రాజ్యము. ఇప్పుడు మనము నివసించేటువంటి ఈ యొక్క ప్లేస్ ఏంటిదంటే టెంపరరీ, అంటే ఇది కొద్ది కాలం ఉండి కొద్ది కాలము తర్వాత ఇది అంటే నశించిపోయేది. కానీ నిత్య జీవము అంటే ఏంటిది అంటే నిత్యం జీవించేది, అంటే నిత్యం అంటే ఇంకా ఎప్పటికీ అక్కడ మరణం అనేది ఉండదు. ఆ యొక్క మరణం లేనటువంటి ఆ యొక్క ప్రదేశానికి, మరణం లేనటువంటి ఆ యొక్క నిత్య జీవానికి, మరణం లేనంటే ఆ యొక్క నిత్యమైనటువంటి స్థలానికి నేను చేరుకోవాలంటే ఏ మంచి కార్యాన్ని చేయాలి? ఇప్పుడు చాలామంది ఇలానే ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారు అంటే, నేను నిత్య జీవానికి చేరుకోవాలంటే పుణ్యకార్యాలు అంటే నాకున్నటువంటి బట్టలు పంచిపెట్టడం, లేకపోతే ఆహారాన్ని ప్రొవైడ్ చేయడం. కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నామని కొంతమందిని బాగా వాళ్ళు ఎక్కువగా సేవ చేస్తూ ఉంటారు. అంటే అది దేవుని తెలుసుకోకపోయినా కూడా వాళ్ళు పుణ్యాలు చేస్తూ ఉంటారు. ఆహారాన్ని పంచిపెట్టడం కానీ, డబ్బులు సహాయం చేయడం కానీ, ఈ విధంగా కొన్ని చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళ చిన్నపిల్లల ద్వారా చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే ఒకటే చెప్తారు. ఎందుకు అని అంటే, మేము నిత్య జీవానికి వెళ్ళడం కొరకు, అంటే మేము ఆ యొక్క పుణ్యలోకానికి పోవాలంటే ఇక్కడ పుణ్యకార్యాలు చేయాలి అనేసి కొంతమంది అంటారు. ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే, పుణ్యలోకానికి వెళ్ళాలంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ అంటే తిరిగి రావాలి, అక్కడ ఏదైనా ఒక పూజలు అవన్నీ చేయించుకోవాలి, లేకపోతే నదులలోనికి వెళ్ళి అలా ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి మేము పుణ్యక్షేత్రాలలో కొన్ని పూజలు అవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మాకు నిత్య జీవము వస్తుంది అనేటువంటి నమ్మేవాళ్ళు ఇంకో కొంతమంది. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. డిఫరెంట్ క్వశ్చన్ కూడా దేవుని అడుగుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడు నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని. ఆయన నిత్య జీవానికి చేరుకోవాలి అని అంటే వాక్యం చెప్పేటువంటి విధానం వేరు, ఇతడు అడిగేటువంటి క్వశ్చన్ వేరు. ఇతడు ఏమని అడుగుతాడు, ఏ మంచి అంటే ఏదో ఒక మంచి కార్యం చేస్తే సరిపోతుంది, ఇంకా నిత్య జీవానికి చేయి. ఇప్పుడు కూడా చాలామంది అలానే ఆలోచిస్తారు. ఏదైనా ఒక మంచి కార్యం, మన మంచి కార్యాలు దేవుని దృష్టికి అవి చాలా కొద్దిగా అండి. మనం ఏదో ఒక గింతంత సహాయం చేసి, నేను ఇంత సహాయం చేశాను కదా, ఇంకా పరలోక రాజ్యంలో నేనే గొప్పవాడిని, పరలోక రాజ్యానికి నేనే పోతాను అనేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం చాలా ఎంత చక్కగా ఉందంటే, నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఆచారాలను పాటించమని చెప్పట్లేదు. లేకపోతే నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలి అని అంటే నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలంటే కానుకలను సమర్పించమని చెప్పట్లేదు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలి అని అంటే ఆజ్ఞలను పాటించు అని చెప్తున్నాడు. ఆజ్ఞలను పాటించడం అంటే ఏంటిదంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పాటించాలి. నిత్య జీవానికి చేరుకోవాలంటే ఏదో పుణ్య కార్యాలు చేసినంత మాత్రాన, లేకపోతే పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రాన, లేకపోతే నీ యొక్క జీవితాన్ని త్యాగం చేసేసి ఇతరులకు సహాయం చేసినంత మాత్రాన నువ్వు నిత్య జీవానికి చేరుకోలేవు. నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలంటే దేవుని యొక్క మాటకి లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడాలి, దేవుని యొక్క మాటను నీవు వినాలి. దేవుడు ఇతనికి ఇస్తున్నటువంటి చాలా చక్కటి సమాధానం ఇదే. మన వాళ్ళు ఎలా చెప్తారు, నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలంటే నాకు ఇంత కానుక ఇవ్వాలి, లేదా నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలంటే 7 వారాలు ప్రార్థనకు రావాలి, నిత్య జీవానికి ఇవి కాదు మనం చెప్పేది. నిత్య జీవానికి నువ్వు చేరుకోవాలంటే ఒక సేవకుడిలో ఉండాల్సినటువంటి లక్షణం కూడా మనం ఈ వచనంలో నుండి నేర్చుకోవచ్చు. ఒక సేవకుడిలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, వాళ్ళు అడిగింది మనం ఇవ్వడం కాదు, సత్యం ఏంటో మనము
తెలియచేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏంటిది, అతడు అడిగిన దానికి సమాధానాన్ని దేవుడు, ఒకవేళ అతడు ఎలాంటి వాడు అనేది దేవునికి తెలియదా? అతడు ఎలాంటి వాడో దేవునికి తెలుసు. అతడు చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడు అలా అడిగినప్పుడు మరి అప్పుడు సేవ పరిచర్యకి డబ్బులు చాలా అవసరత ఉండవచ్చు. యేసుక్రీస్తుకు శిష్యులకు కూడా చాలా అవసరత ఉండొచ్చు. శిష్యులు వాళ్ళకున్నటువంటి వర్క్స్ని అన్నీ కూడా వదిలేసుకొని వాళ్ళు పరిచర్యలోనికి వచ్చారు. కాబట్టి ఆ ధనవంతుడు అలా అడిగినప్పుడు దేవుడికి తెలియదా అతడు ధనవంతుడు? ఒకవేళ అతనికి ఉన్నటువంటి ధనాన్ని సేవ పరిచర్యలోనికి ఇస్తాడు కదా, అతనికి అనుకూలంగా చెప్తే అనేసి దేవుడు చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, సత్యాన్ని చెప్పాడు. ఏం సత్యము అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అని అంటే అప్పుడు యూదులకు ఉన్నటువంటి ఆజ్ఞలు కానీ, ధర్మశాస్త్రంలో 2 రకాలైనటువంటి ఆజ్ఞలు ఉంటాయి. ఒకటి నార్మల్గా యూదులు పాటించేటువంటి ఆజ్ఞలు కొన్ని ఉంటాయి. కొన్ని నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు వేరే ఉంటాయి. ఇప్పుడు యూదులకు ఉండేటువంటి ఆజ్ఞలు ఏంటిదంటే, ఇప్పుడు వాళ్ళు సున్నతి తీసుకోవడం కానీ, దేవాలయానికి 1 ఇయర్కి ఒకసారి వెళ్ళడం కానీ, వాళ్ళు చేసినటువంటి తప్పులకి వాళ్ళు కొన్ని బలులను అర్పించడం కానీ, జీలకర్ర అది పుదీనా కొత్తిమీరలో వాళ్ళు దశమ భాగాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఏంటిదంటే వాళ్ళకి అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళకు అప్పుడు యూదులు అప్పటి కాలంలో దేవుడిచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు. ఇప్పుడు అది నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు ఏంటంటే ఇప్పుడు మనం కూడా పాటిస్తున్నాం. ఇప్పుడు నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు ఏంటిదంటే, ఇప్పుడు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. అవన్నీ కూడా ఏంటిదంటే నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు. ఇప్పుడు కూడా మనం వాటిని పాటిస్తున్నాం. ఇప్పుడు యూదులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం అంటే పాటించట్లేదు. ఇప్పుడు యూదులకు అప్పుడు సున్నతి తీసుకునేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం. అప్పుడు వాళ్ళు పాప పరిహారార్థంగా వాళ్ళు బలులను అర్పించేవాళ్ళు, గొర్రెలు మేకల్ని అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అలా కాదు, డైరెక్ట్ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటున్నాం. డైరెక్ట్ ఆయనతో మాట్లాడేటటువంటి గొప్ప అనుభవం అంటే ఆ యొక్క అనుభూతిని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే ఇప్పటికి ఏంటిదంటే చేంజెస్ అయిపోయింది. అలా ఏంటంటే నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు ప్రజెంట్ ఇప్పుడు మనం కూడా పాటిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు ఇతనికి చెప్తున్నటువంటిది ఏంటంటే నీతియుక్తమైనటువంటి ఆజ్ఞల గురించి దేవుడు ఇతనికి చెప్తున్నాడు. ఒకసారి మరలా చూడండి 17 అందుకే ఆయన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు, మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు నరహత్య చేయవద్దు. మొదటి ఆజ్ఞ అతనికి చెప్పింది ఏంటిదంటే నరహత్య చేయవద్దు. ఎందుకు అదే ఆజ్ఞను మొదటగా చెప్పాడని మనం కొంచెం క్షుణ్ణంగా ఆలోచించగలిగితే, అతడు ఒక యవనస్తుడు, అతడికి బలము ఎక్కువగానే ఉంది, డబ్బు పరంగా చూస్తే డబ్బు ఎక్కువగానే ఉంది. కాబట్టి ఒకవేళ అతనికి ఉన్నటువంటి డబ్బును బట్టి, అతనికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, అతడు ఒకవేళ అతని యొక్క శత్రువులు కానీ ఎవరైనా వస్తే, వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే అతనికి ఉన్నటువంటి డబ్బును బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి బలాన్ని బట్టి కానీ చంపేటువంటి అవకాశం ఉండవచ్చు. సో కాబట్టి మొదటగా నువ్వు ఏం చేయకూడదంటే నరహత్య చేయకూడదు. ఎందుకనంటే ఆ 2 నీకు ఉన్నాయి కాబట్టి నువ్వు అది చేయకూడదు అనే విధంగా ఇక్కడ ఫస్ట్ ఆజ్ఞగా అది చెప్పాడు. తర్వాత వ్యభిచారింపవద్దు. ఇంకోటి ఏంటిది, తల్లిదండ్రులను సన్మానింపము. సెకండ్ ఆజ్ఞ ఏంటిది అంటే వ్యభిచారింపవద్దు. వ్యభిచారం ఎందుకు అని అంటే యవన కాలంలో ఉన్నాడు కనుక ఈ యొక్క మిస్టేక్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవదిగా ఇది ఏంటిదంటే మనల్ని దేవుడు ఎప్పుడు ఏ విషయాన్ని చెప్పినా కూడా మన ఆత్మకు క్షేమాన్ని కలిగించే విషయాలనే చెప్తాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దేవుడు ఎప్పుడు ఏ క్వశ్చను, ఇప్పుడు పరిశీలి సద్దుకయ్యలు అడిగినా, ఈ యొక్క యవనస్తుడు అడిగినా కూడా ఈ సందర్భం మనకి లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్తలు చూసి అతడు యవనస్తుడుగా ధనవంతుడుగా మనకు కనిపిస్తాడు. ఇక్కడ అలా ఇవ్వలేదు. అయితే అతడు యవన కాలంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మిస్టేక్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన నువ్వు నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఒకవేళ వ్యభిచారం చేసినా నిత్య నరకానికి వెళ్ళే అంటే నువ్వు పుణ్యకార్యాలు చేసినా, నువ్వు నిజమైన దేవుడు ఎవరు అంగీకరించకపోతే నిత్య నరకానికే వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ తప్పులు చేసినా కూడా, వ్యభిచారం చేసినా, లేకపోతే నరహత్య చేసినా, దొంగతనం చేసినా కూడా, అబద్ధ సాక్ష్యాలు పలికినా, తల్లిదండ్రులు సన్మానింప, ఒకవేళ ఇవి ఫాలో కాకపోయినా కూడా నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది చెప్పినా కూడా ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ రక్షణ కొరకే చెప్తాడు. ఇక్కడ ఇతనికి కూడా అతనికి చాలా డబ్బు ఉంది కదా, ఇతన్ని నేను రక్షించుకుంటే ఆ డబ్బు నాకు సేవకు ఉపయోగపడతాయని దేవుడు ఆలోచించలేదు. దేవుని యొక్క శిష్యులు కూడా అలా ఆలోచించలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు అతని యొక్క ఆత్మ రక్షణలోనికి వెళ్ళాలంటే, ఎందుకంటే అతడు కోరుకునేది కూడా ఏంటిదంటే నిత్య జీవమే కావాలని అతను కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఆశ అతనిలో ఉంది. కానీ అంటే నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉంది. కానీ దేవుడు వదిలిపెట్టాలనేది అతను వదిలిపెట్టాడు.
మనం కూడా కొన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తాం, కానీ దేవుడు వదిలిపెట్టనేది మనం వదిలిపెట్టడం నేర్చుకోవాలి. దేవుడు వద్దు అని నీకు అది చెప్పింది నువ్వు చేయకుండా ఉండాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అందరూ వస్తారు, అందరూ అడుగుతారు, కానీ ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టమన్నది వదిలిపెట్టరు. ఇక్కడ ఇతడు చేసింది కూడా అదే. ఒకసారి చూడండి, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనునవే అని చెప్పెను. ఆజ్ఞలు ఏంటిది అనేది దేవుడు ఇక్కడ చెప్పాడు. ఏమనంటే ఇవన్నీ కూడా నువ్వు చేయాలి. ఏమంటే నరహత్య చేయొద్దు, ఈ తప్పు నీలో ఉండకూడదు, వ్యభిచారింపవద్దు, దొంగిలింపు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలనే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. ఇవన్నీ కూడా ఏంటిది అంటే ఆ యవ్వనుడు అంట చెప్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రభా నేను ఆల్రెడీ మీరు చెప్పముందుకే ఇవన్నీ కూడా నేను ఫాలో అవుతున్నాను. ఎందుకనంటే దీన్ని బట్టి చూస్తే అతను కొంచెం అతడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వ్యక్తే కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఆజ్ఞలు తెలిసినాయి అనంటే ఉత్తిగా ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మనకి వాక్యం తెలిసింది అనంటే మనం ప్రతి సండే వాక్యాన్ని వింటున్నాం, ప్రతిరోజు కూడా కొంచెం వాక్యం వింటున్నాం కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు ఇతడు కూడా ఈ ఆజ్ఞల గురించి అతను తెలిసింది అనంటే అతడికి ధర్మశాస్త్రం ఎంతో కొంత తెలిసి ఉండవచ్చు. తెలిస్తేనే కదా అతను కూడా అది తెలుస్తుంది. అయితే అతడు ఏమంటున్నాడు, ప్రభా నేను అవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా నేను పాటిస్తున్నాను అనేసి చాలా క్లియర్గా చక్క సమాధానాన్ని ఇచ్చాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఓకే, ఇవన్నీ నీలో ఉన్నాయంటే వెల్ అండ్ గుడ్. ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి కాబట్టి వెరీ గుడ్. నీలో ఒకటి కొద్దిగా ఉంది, నువ్వు ఇంకా పరిపూర్ణంగా మారాలి అని అంటే కొంతమంది అన్నీ చేస్తారు. చర్చికి వెళ్తారు, అబద్ధం ఆడరు, దొంగతనాలు చేయరు, వ్యభిచారాలు చెయ్యరు, నరహత్యలు చెయ్యరు, దేవుడు చెప్పిన ప్రతిదీ ఫాలో అవుతారు, కానీ డబ్బును వదులుకోలేరు. అన్నీ చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి కానీ డబ్బు మీద అధికమైన ఆశ చేత ఏం చేస్తారంటే ఇతనిలాగా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఇలానే పరిపూర్ణంగా నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలి అంటే నీ యొక్క ధనాన్ని వదిలేసి, నీకున్నటువంటి ధనము చాలానే ఉండవచ్చు, దేవుడే చెప్పిండంటే చాలానే ఉండవచ్చు అతనికి, నీ యొక్క ధనాన్ని అమ్మేసి నువ్వేం చేయాలంటే బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించడం అంటే ఏంటిది? అసలు యేసుక్రీస్తు ఆయనను వెంబడించడం కొరకు పిలిచిండు అనంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి వేరేది ఉండదండి. ఎందుకనంటే ఆయన పిలవడం వేరు. నార్మల్గా ఆయనను వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఆయన పిలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులను దేవుడు పిలుచుకున్నాడు, ఆయనను వెంబడించిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఒకవేళ ఈ యొక్క యవ్వనుడు కనుక యేసుక్రీస్తు చెప్పినట్టుగా అతడు తనకున్నటువంటి ధనాన్ని అమ్మేసి, ధనాన్ని మొత్తం బీదలకు, అంటే ధనాన్ని అమ్మేయడం కాదు, తనకున్నటువంటి ధనాన్ని బీదలకు ఇచ్చేసి ఆయన కనుక ఒకవేళ యేసుక్రీస్తుని వెంబడించి ఉంటే ఇప్పుడు ఆ 12 మంది శిష్యుల్లో ఇతడు కూడా ఒకడుగా ఉండేవాడు. కానీ అంత గొప్ప అదృష్టాన్ని ఇతను పోగొట్టుకున్నాడండి. ప్రజెంట్ మనం కూడా అంతే. అంత ఈ యొక్క నిత్య జీవాన్ని చిన్న చిన్న పాపాలు వదులుకోలేక, చిన్న తప్పులు వదులుకోలేక మనం కూడా ఏంటంటే నిత్య జీవం దేవునితో డైరెక్ట్ ఉండేటువంటి 12 మంది శిష్యుల్లో కూడా ఇతని పేరు ఒకటి ఉండేది. ఒకవేళ అప్పుడు అతను దేవుని యొక్క మాటకు లోబడి ఉంటే. ఇప్పుడు మనము కూడా చిన్న పాపాల నిమిత్తమై, చిన్న తప్పుల నిమిత్తమై పరలోక రాజ్యాన్ని వదులుకోకూడదు. చిన్న తప్పులు దేవుడు ఏదైనా నిన్ను వదిలిపెట్టమని చెప్తే, వాక్యానుసారంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ దాన్ని వినడం నేర్చుకోవాలి. మొదటగా మనకి వాక్యాన్ని వినే ఇంట్రెస్ట్ లేకపోతే మనం దాన్ని ఎలా పాటించగలము? అందుకనే మొదటగా వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని గ్రహించడం, విని వదిలేయడం కాదు, విన్నటువంటి వాక్యాన్ని ఆ తర్వాత కూడా మనం ఆలోచించడం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నప్పుడే దాన్ని మనం మన జీవితంలో పాటించడం మనం స్టార్ట్ చేస్తాము. ఆలోచించడమే మనకులో ఆలోచన అనేది మనకు వాక్యం పైన విన్న వెంటనే మనం మర్చిపోయి వదిలేసి మనము ఇష్టానుసారంగా ఉంటే దానిపైన ఆలోచన ఎలా ఉంటుంది? కాబట్టి మొదటగా వినడం కొరకు మన చెవులను మనము దృఢపరచుకోవాలి. విన్నదాన్ని మనం ఆలోచించడం నేర్చుకోవాలి. ఆలోచించిన దాన్ని మన జీవితంలో నెరవేర్చడం కొరకు మనము ట్రై చేయాలి. ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడు అంటే దేవునితో ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా అతను నిత్య జీవానికి కూడా అతన్ని చేరుకోకపోవచ్చు. ఎందుకనంటే ధనము అశాశ్వతమైనది. ఇప్పుడు డబ్బు కొరకు ఆయన అంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడంటే మనం కూడా డబ్బు కొరకు, లేకపోతే చిన్న వాటి కొరకు నిత్య జీవాన్ని పోగొట్టుకోవడం కూడా ఏంటంటే ఇతనితో మనం కూడా సమానం అయిపోతాం. అంటే దౌర్భాగ్యులుగా మారిపోతాం. దౌర్భాగ్య స్థితిలోనికి మనం కూడా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. సో కాబట్టి
దేవుడు వదిలిపెట్టదన్నది వదిలిపెట్టాలి. మనకు ఎక్కువగా డబ్బు పైన ఆశ ఉండకూడదు. ఒకవేళ మనకున్నంతలో ఉండి అంటే మనకున్నంతలో ఉండేసి మనము ఆహారం తినేసి మన కుటుంబాన్ని క్షేమంగా ఇప్పుడు ఇంత డబ్బు ఉంది. ఇప్పుడు ఇతని గురించి ఆలోచిద్దాం. మన గురించి ఎందుకు, ఇతని గురించి ఆలోచిద్దాం. ఇతనికి డబ్బు చాలానే ఉంది, యవ్వనస్తుడు. డబ్బు ఉంటే ఖచ్చితంగా అధికారం కూడా ఉంటుంది. అధికారం బాగానే ఉండవచ్చు, డబ్బు బాగానే ఉండవచ్చు. అయినా కూడా అతనికి ఒక ఆలోచన అంటే ఒక బాధ ఉంది. ఏంటిది? నిత్య జీవానికి వెళ్ళాలి అనేటువంటి తపన. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నవాళ్ళు మళ్ళా అంటే వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు అయితే డబ్బు లేదు, ఆహారం కావాలి, ఎట్లా అని ఆలోచిస్తారు. కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా అతనిలో ఒకటి మనసులో ఒక కొరత అనేది మనకు కనిపిస్తుంది. ఆ కొరతను తీర్చడం ఎవరి వల్ల సాధ్యమైంది అంటే కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. యోహాను సువార్తలో ఒక మాట ఉంటే చదవండి. 5వ అధ్యాయము 39వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. 39. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఓకే నాన్న, చాలు. నిత్య జీవం ఎక్కడ ఉంది అని అంటే నిత్య జీవం పుణ్యక్షేత్రాలలో లేదు, లేదా నిత్య జీవం నువ్వు చేసేటువంటి దాన ధర్మాలలో లేదు. నిత్య జీవము లేకపోతే నువ్వు ఎక్కడో నువ్వు చేసే దేనిపైన నీ యొక్క సొంత క్రియలపైన నీ సొంత కార్యాలపైన నిత్య జీవము ఉండదు. కేవలం నిత్య జీవం ఎక్కడ ఉంటుంది అని అంటే దేవుని యొక్క వాక్యంలోనే ఉంటుంది. నిత్య జీవం దేవుని యొక్క వాక్యంలో ఎలా ఉంది అని అంటే దేవుని యొక్క మాటకు లోబడము. నిత్య జీవానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మాటకు లోబడాల్సిందే. దేవుడు వద్దన్నది నువ్వు చేయకూడదు. దేవుడు వదిలిపెట్టవన్నది నువ్వు వదిలిపెట్టాలి. ఆయనను వెంబడించమని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయనను వెంబడించవలసిందే. నువ్వు ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి. ఈ యొక్క ప్రాసెస్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి. ఎందుకనంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. 2 కావాలంటే కుదరదు. 2 కావాలంటే నువ్వు నిత్య జీవనాన్ని వదిలేసుకో, లేదా లోకంలోనైనా ఉండిపో. లోకం వద్దు అనుకుంటే నిత్య జీవం చేరుకోవాలంటే మరి లోకంలో ఉన్నాయి నువ్వు పాటించకూడదు. లోకాన్ని నువ్వు కంప్లీట్గా వదిలిపెట్టాలి. యోహాను సువార్తలో ఒక మాట ఉండి చదవండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనము. 6:27 ఆహారము కొరకు కష్టపడుట గాని నిత్య జీవము కలుగజేయి అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి. ఓకే, చాలు అత్తమ్మ, చాలా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. దేవుడు చాలా క్లియర్. క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాల్సిన అవసరం లేదంటే క్షయమైన ఆహారం కొరకు అంటే ఏంటిది? మనం తీసుకునే ఆహారం, ఫుడ్. దాని కొరకు మీరు దాని కొరకు కష్టపడకూడదు అని అన్నాడు అనేసి దేవుడు మరలా అంటే ఫ్యామిలీస్ని అందరినీ వదిలిపెట్టడం అలా కాదు. కష్టపడకూడదు అంటే నీకు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు దేవుడు నీకు కష్టపడకూడదు. దేవుడు నీకు ఎన్ని గంటలు ఇచ్చాడు? ఒక రోజుకు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో నీ ఆహారం కొరకు నువ్వు ఒక 10 గంటలు వేసుకున్నా మిగతా ఇంకా చాలానే ఉంటుంది కదా. 10 గంటలు కాదు, 23 గంటలు నీకే వేసుకో. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఉంటుంది కదా. అలానైనా నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు 2 కొరకు కష్టపడాలి. ఖచ్చితంగా 2 కొరకు కష్టపడాల్సిందే. కాకపోతే నువ్వు ఎక్కువగా కష్టపడాల్సింది దేవుని కొరకు అని అంటే అక్షయమైన ఆహారం అంటే మనకు కనిపించేది ఇదే వాక్యం కొరకు. నువ్వు ఎంత వర్క్ చేసుకున్నా కూడా నువ్వు రోజుకు ఒక అధ్యాయం చదువుకో. అట్లీస్ట్ నీకు చదవడానికి టైం లేకపోయినా అట్లీస్ట్ ఇలానైనా వాక్యమును ఇలానైనా కొన్ని విషయాలు నేర్చుకుంటావు. సండే రోజు చర్చ్కు క్రమంగా తప్పకుండా వెళ్తూ ఉండు, వాక్యాన్ని చదువుకుంటూ ఉండు. లేకపోతే నీకు టైం ఉన్నప్పుడల్లా ఏదైనా ఒక వాక్యాన్ని వింటూ ఉండు, చదవడం. ఈ విధంగా మనం ఏం చేయాలంటే వాక్యమును ఎక్కువ నేర్చుకోవడం కొరకు వాక్యం నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు జీవితం అనేది ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ తప్పు చేయకూడదు. ఇప్పుడు నార్మల్గా మన అద్దంలో ముఖం చూసుకుంటేనే మనలో ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు కానీ ఏదైనా ఉంటే మనకు కనిపిస్తే దానికి ట్రీట్మెంట్ మనం వెంటనే స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తెలియజేసేది మన తోటి సహోదరులు తెలియజేయరు, లేకపోతే మన సొంత వాళ్ళు కూడా ఎవరు చెప్పరు. మనలో ఉన్నటువంటి లోపాలు చెప్పాలి అంటే కేవలము వాక్యమైనటువంటి అద్దం ముందు మనం నిలబడినప్పుడే మన లోపాలని చూపించగలదు. కానీ ఎవరు చూపించలేరు. మరలా దాన్ని తీసివేయడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు. కేవలం దేవుని వాక్యానికి మాత్రమే సాధ్యము. కాబట్టి దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉండే చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది
వేసుకొనుచు ఉమ్, మేలు చేయువారు సత్క్రియలు అను ధనము గలవారును ఉమ్, ఔదార్యము గలవారును ఉమ్, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని ఉమ్. వారికి ఆజ్ఞాపించుము. ఓకే సిస్టర్, చాలు. 19 నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం. వాస్తవమైన జీవం ఏంటిది అని అంటే నిత్య జీవము. అవాస్తవమైన జీవితం ఏంటిదంటే ఇది. ఈ లోకంలో మనం జీవించేది అవాస్తవమైన జీవితము. నిత్య జీవంలో మనం జీవించేది ఏంటంటే వాస్తవమైన జీవము. ఇప్పుడు వాస్తవమైన జీవమునకు నువ్వు వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? లేఖనాలను నువ్వు పాటించాలి, లేఖనాలను నువ్వు నేర్చుకోవాలి, లేఖనానుసారంగా నువ్వు జీవించాలి. లేఖనాల యందే ఏముంది అని అంటే జీవం ఉంది. లేఖనాము అంటే ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యంలో ఏముంది అంటే జీవము ఉన్నది. దేవుని వాక్యంలో జీవం ఎలా ఉంది అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు నువ్వేం చేస్తావంటే మిస్టేక్స్, తప్పులు చేయవు. తప్పులు చేయని వారు ఎక్కడికి వెళ్తారు అని అంటే నిత్య జీవానికి వెళ్తారు. ఇప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం కావాలి నీకంటే? వాక్యం కావాలి. వాక్యం కావాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. వాక్యం దేవుడు కూడా ఒక్కోసారి నీ దగ్గరికే వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని అంగీకరించాలి. అంగీకరించిన దాన్ని నువ్వేం చేయాలంటే పాటించడం నేర్చుకోవాలి. పాటించినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ యొక్క చెడు మార్గంలో వెళ్ళవు. చెడు మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏ మార్గంలో ఉన్నట్టు అంటే నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గంలో, వాస్తవమైన జీవంలో ఉన్నట్టు ఇక్కడ తెలియజేస్తున్నారు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చేవారనే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది మనం కావాల్సింది. ఈ లోకంలో మనము బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, లేకపోతే కొన్ని వేల డబ్బులు సంపాదించేసుకొని ఇంట్లో కూడబెట్టుకున్నా కూడా మొన్న ఏమైంది? విజయవాడలో ఏమైంది? 3 అంతస్తుల బిల్డింగు, 20 తులాల బంగారం, ఒక కారు, ఒక ట్రాక్టరు, ఇంకా ఒక ఆటో. ఇవన్నీ కూడా చాలా ధనం ఉంది, చాలా వాళ్ళకి కావాల్సినంత సమృద్ధి ఉంది ఇంట్లో. కానీ ఏమైంది? దేవుడు ప్రకృతిని వాడుకున్నాడు. ఒకటేసారి ఏమైంది? వాళ్ళు వాళ్ళు ఆ స్థితికి రావడానికి 30 సంవత్సరాలు పట్టిందంట. 30 సంవత్సరాలకు వాళ్ళు ఇప్పుడు స్థిరపడిపోయి ఒక మంచి కారు కొనుక్కున్నారు, మంచిగా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. అవన్నీ ఎంత సంపాదించినా కూడా ఈ లోకంలో వాళ్ళు కష్టపడ్డారు, అవన్నీ సంపాదించుకున్నారు. సంపాదించుకోకూడదని చెప్పట్లే. కాకపోతే ఈ లోకంలో కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఒకటే 1 మినిట్లో వరద వచ్చేసింది, ఆ బిల్డింగ్ కొట్టుకుపోయింది, మనుషులు కొట్టుకుపోయిళ్ళు. వాళ్ళిద్దరు అంటే ఆ ఇంటి యజమానులు 2 చనిపోయారు. ఆ ఇల్లు మొత్తం వరదలో కొట్టుకుపోయింది. వాళ్ళ బంగారం కొట్టుకుపోయింది, వాళ్ళ కారు కొట్టుకుపోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు, శూన్యం. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా నీతో ఏది రాదు. కాబట్టి నువ్వు క్రీస్తుని వెంబడించడం నేర్చుకోవాలి, ఆయన మాట వినడం నేర్చుకోవాలి, ఆయన మాట ప్రకారంగా జీవించడం మనము నేర్చుకోవాలి. మిగతాది రేపు కంటిన్యూ చేసుకుందాము. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్.